సత్విక్ సత్విక్ ఏంట్రా ఇది? సత్విక్ మై గాడ్, మీనాక్షికి పెళ్ళైన విషయం ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టున్నాడు. ఈ పెళ్లి విషయంలో 2 కుటుంబాలు బద్ధశత్రువులా మారిపోయాయి. ఈ సమయంలో నేను ఇక్కడ ఉండటాన్ని తను ఎలా తీసుకుంటాడో. ఐఎమ్ సారీ సంతోష్ గారు. అమ్మతనం పోగొట్టుకున్న ఐశ్వర్య. సంతోష్ గారు, తనకి అబార్షన్ అయిన విషయం ఐశ్వర్యకి తెలియదు. ఇప్పట్లో తెలియకూడదు కూడా. టేక్ కేర్. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏంటిదంతా? ఎందుకు ఐశ్వర్య మన జీవితాలు ఎలా అయ్యాయి? ఏం పాపం చేశాం మనం? ఎన్ని కలలు కన్నాం ఐశ్వర్య మనం? పుట్టబోయే బిడ్డ మీద ఎంత మమకారం పెంచుకున్నాం. ఇప్పుడెలా? ఎలా బ్రతకాలి? ఎలా నీ మొహం చూడాలి? సంతోష్ గారు, ప్లీజ్, మీరే ఇలా అయితే ఇక ఐశ్వర్యని ఎలా ఓదారుస్తారు? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏం చెయ్యాలి అదే ఆలోచించండి. ఐశ్వర్య, నిన్నీ స్థితికి తెచ్చిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. అది నాకు కావాల్సింది. సరే, అలాగే. ముందు బయటికి పదండి. మారువేషంలో అయినా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి. ఐశ్వర్య ప్రాణాలు కాపాడాలి అనుకున్నాను, కాపాడాను. ఇక మీ ఇష్టం. నేను చేసింది తప్పు అనుకుంటే మీరే శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధం. Thank you, Surya. Thank you very much. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అలేఖకి తెలిస్తే ఏమవుతుందో, ఎంత గొడవ అవుతుందో తెలిసి కూడా
నీ లైఫ్నే పణంగా పెట్టి నా భార్యని కాపాడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య. సరే, నేను ఒకసారి అత్తయ్యని చూసొస్తాను. ఏమైందమ్మా? ఏడోకు. ఓ ఏడోకు నాన్న, ఏడోకు. మమ్మ కాదు, ఏడోకు. మమ్మ కాదు. అయ్యో, ఏంటన్నా ఎందుకు ఏడుస్తున్నావు? వద్దు నాన్న, అమ్మ వచ్చేసింది కదా, ఏడోకు. వద్దు, ఊరుకో. సూర్య ఎక్కడా? సార్కి ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళారు మేడం. బాబుని చూస్తుండమని నాకు అప్పచెప్పి వెళ్ళిపోయారు మేడం. వీడి ఆరోగ్యం కన్నా అక్కడ ఆయనకి ఎక్కువైపోయిందా? వీడేమైనా తిన్నాడా? లేదు మేడం. సరే, నువ్వు వెళ్ళి పాలు కలిపి తీసుకురా. లేదు, ఏడోకు. అవును సంతోష్, ఏంటిదంతా? ఎందుకు చెయ్యని నేరానికి నీ లైఫ్ నాశనం చేసుకుంటున్నావు? కావాలంటే ఏసీపీ రాజారాం గారితో, జడ్జి గారితో నేను మాట్లాడతాను. లొంగిపోవచ్చు కదా. లేదు సూర్య, నిజం కన్నా అబద్ధానికే ఆయుష్ ఎక్కువ. నేను నిర్దోషంటే నమ్మే టైం దాటిపోయింది. కానీ ఎంతకాలం ఇలా? అసలైన దోషిని అందరి ముందు నిలబెట్టేదాకా తప్పదు సూర్య. One minute. హలో, ఎక్కడున్నావు? అది అంటే నా ఫ్రెండ్ కాస్త వైరల్ ఫీవర్, కండిషన్ సీరియస్గా ఉంది. పొద్దునేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పినట్టున్నావు. తండ్రి అంటే రెస్పాన్సిబిలిటీ ఇదేనా? కనీసం నాకు కాల్ చేసి చెప్పినా ఆఫీస్ వదిలి నేనే ఇంటికి వచ్చేదాన్ని కదా. ఒంట్లో బాలేని కొడుకుని, పసివాణ్ణి పని మనిషికి వదిలేసి ఫ్రెండ్ అంటూ వెళ్తావా? అది కాదలేకే, ఇక్కడ వీడి దగ్గర కూడా ఎవరు లేరని. అక్క చెప్పు. అలేఖ్య, అత్తయ్య నీకోసం చాలాసార్లు అడిగింది. బాబుకి ఆరోగ్యం బాగలేదని తెలుసు, అందుకే గట్టిగా రమ్మలేకపోతున్నాను. కానీ ఆవిడికి నేను చూడాలని మహా ఇదిగా ఉంది. అందుకే. అయ్యో భలేదనువక్క, అత్తయ్యని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. పోనీ బాబును కూడా తీసుకురా, ఇక్కడి డాక్టర్కి చూపిద్దాం. అలాగే అక్క, నేను వస్తున్నాను.
సంతోష్, నన్ను నువ్వు డిసప్పాయింట్ చేసినా అలైకే డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే మగాడు తన తప్పుని, ఎదుటివాడు చేసిన తప్పుని తేలిగ్గా తీసుకుంటాడు. ఆడది తన తప్పుని తేలిగ్గా తీసుకున్నా ఎదుటి వాళ్ళ తప్పుని చాలా తీవ్రంగా తీసుకుంటుంది. సో అలేఖ్య వచ్చాక ఉంటుంది అసలు మజా. ఐశ్వర్య గారి హస్బెండ్ ఏరండి? నేనే. ఎస్, చెప్పండి. ఈయనెవరు? నా ఫ్రెండ్. ఐశ్వర్య గారి హస్బెండ్ ఎవరంటే నేనంటారే? సారీ, తనకు తెలుగు సరిగ్గా రాదు. విషయం చెప్పండి. మీ వైఫ్ కి డ్రెస్ చేంజ్ చేయాలి. మా స్టాఫ్ ఎవరు లేరు, వచ్చి కాస్త హెల్ప్ చేయండి. రండి. నేను అది మీరొక్కరే మేనేజ్ చేయలేరా? అరే ఏంటండి ఇది? స్టాఫ్ లేరని చెప్తున్నాగా. షిఫ్ట్ టైం ఇది. అయినా ఆవిడ మీ భార్యగా ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? రండి. వస్తున్నారా లేదా సార్? డ్రెస్ మార్చాలి, తప్పదు. భార్య డ్రెస్ మార్చడానికి రమ్మంటుంటే ఆలోచిస్తున్నారేంటి సూర్య? వెళ్ళండి. రండి సార్. పట్టుకోండి సార్. పైకి లేపండి సార్. సార్ పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. ఒకరికొకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని. అపరూపం చెలిమి ఘనమే కాదని చెప్పేశాముగా. సార్, పెళ్ళానికి డ్రెస్ మారుస్తుంటే కళ్ళు మూసుకున్న భర్తని మిమ్మల్ని చూస్తున్నాను. సార్ కాలు పట్టుకోండి సార్. సార్ తలెత్తి పట్టుకోండి. సార్ ఇప్పుడే వస్తాను, కాస్త చూస్తుండండి. బాయ్, ఆ సంతోష్ గాడు మనం చంపాలనుకున్న నాయకర్ మనిషితో హాస్పిటల్లో చాలాసేపు మాట్లాడాడు.
అంటే ఆ సంతోష్ గాడు మనతో నాటకాలు ఆడుతున్నాడంటావా? వాడి పని చేయించుకోవడం కోసం మనల్ని వెర్రి నా కొడుకుల్ని చేశాడంటావా? బహు చాలు హరే సంతోష్. లేదురా, వాణ్ణి వదలకూడదు. వాణ్ణి, ఆ నాయకర్ గాన్ని ఎవరిని వదలకూడదు. నై छोड़ना वो बदमाश को. హలో అక్క, ఎక్కడున్నావా లేఖ్య? ఇక్కడే హాస్పిటల్ బయటున్నాను. లోపలికి వస్తున్నానక్క. నేను ఇక్కడే ఉన్నానే. కనిపించావు, రా లోపలికి. రూమ్ ఇక్కడ, అటువైపు రా. అత్తయ్య, ఎవరొచ్చారో చూడండి. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? పర్లేదమ్మా, బాగానే ఉంది. అలేఖ్య, పెళ్లి సక్రమంగా జరిగిందిగా? మీరుండగా జరక్క ఏమవుతుంది అత్తయ్య? నాదే ఉందమ్మా. అంతా మీదేసుకుని ముందుండి నడిపించింది నువ్వు. కానీ అలా నడవడానికి నాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరు. మీ ధైర్యం, మీ కమిట్మెంట్, అవే అత్తయ్య, అవే మీనాక్షి మెడలో తాళి పడేలా చేశాయి. వాళ్ళే పొద్దు వైపున్నావు. మా ఆహాలు, అనారోగ్యాలు మీ జీవితాన్ని శాసించకూడదు కదమ్మా. అయ్యో, ఎంత మాట అత్తయ్య. అవును, అత్తయ్యని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారక్క? శ్రీకర్ చెప్పిన దాన్ని బట్టి రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేయొచ్చా లేఖ్య? అయితే ఒక పని చేద్దాం. అత్తయ్యకు గండం గడిచినందుకు, మీనాక్షి పెళ్లి అనుకున్నట్టుగా జరిగినందుకు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుందాం. అవునమ్మా, మీనాక్షి ఎలా ఉంది? కాస్త సర్దుకుందా? సమాధాన పడిందా? నీకు కొత్తగా చెప్పేదే ఉందత్తయ్య. ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాక ఆడపిల్ల ఇంటి పేరు, మనసు తీరు ఒకేసారి మారిపోతాయి. ఒక 10 రోజుల్లో తన జింక పిల్లల మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. మనమే కాదు, ఈ పెళ్లి ఆపాలనుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి. అవును, నీకో విషయం తెలుసా? శ్రావణ్ని గుడికి తీసుకొచ్చేటప్పుడు ఐశ్వర్య కడుపుకి దెబ్బ తగిలింది కదా, తనని ఇక్కడే అడ్మిట్ చేశారు. అవునా? అవును, నాకు ఇవాళే తెలిసింది. ఆ దెబ్బ వల్ల తనకు అబార్షన్ అయిపోయింది. కోర్స్ జరిగిన దాంట్లో మన తప్పేం లేదనుకో. ప్రెగ్నెంట్గా ఉన్నావిడ తన కడుపు గురించి తను జాగ్రత్త తీసుకోవాలి గాని
తగుదునమ్మా అంటూ అలాంటి గొడవల్లో తలదూరుస్తారా? అరుంధతి, ఏమిటా మాటలు? ఒక ఆడపిల్ల అమ్మతనానికి దూరమై బాధపడుతుంటే తన గురించి ఇలా మాట్లాడుకోవటం పద్ధతి కాదమ్మా. అమ్మా లేఖ్య, నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా? అయ్యో చెప్పండి అత్తయ్య. జరిగిన దాంట్లో మన తప్పేం లేకపోవచ్చు, కానీ మన మనుషుల వల్ల జరిగిన అనర్థమమ్మా ఇది. దురదృష్టం కొద్దీ ఈ పెళ్లి మిమ్మల్ని విడదీసింది గాని లేకపోతే ఈ పాటికి నువ్వు ఇక్కడ కాకుండా అక్కడ ఐశ్వర్య దగ్గర ఉండేదానివి. అవునా? జరగాల్సిందేదో జరిగింది, నువ్వే గెలిచావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పలకరిస్తే నీ విలువ పెరుగుతుందే కాని తగ్గదమ్మా. వెళ్ళు.